ఇప్పటికైతే మనకి 392 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. మనకి ఇంకా 140 కిలోమీటర్స్ అయితే ఉంది. స్టేషన్ నుంచి బయటకు వచ్చామో లేదో మామూలుగా పడుతుంది. ట్రైన్ అయితే చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు చల్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం. చాలా రోజుల నుంచి అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాను కానీ అవ్వలేదు. ఈ ట్రిప్ అయితే నేను 3 ఇయర్స్ నుంచి అయితే ప్లాన్ చేసుకుంటూ వచ్చాను కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నా ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడైతే నేను చల్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నా. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే మన ఆంధ్ర అయితే వెళ్ళబోతున్నాను. నేను అక్కడి నుంచి నా ట్రిప్ అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాను. చల్లపల్లి నుంచి సామలకోట వెళ్ళి అక్కడి నుంచి నా ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ప్రజెంట్ మన ఎక్కాల్సిన ట్రైన్ అయితే ఇదనమాట, శాలిమార్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు మనం చర్లపల్లి నుంచి సామలకోట అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి 2026 ఏప్రిల్ 7 అయితే మనకైతే ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈ ట్రైన్ని. అండ్ ఈ ట్రైన్లో స్పెషాలిటీ ఏంటంటే దీనికి 2 లోకల్ పైలట్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఉంటుంది అనమాట. అండ్ చాలామందికి అయితే డౌట్ రావచ్చు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ ట్రిప్కి వెళ్తున్నాను అన్నది. నేను ఏ ట్రిప్కి వెళ్తున్నాను అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. ఇప్పుడైతే చెప్పను. ఇప్పుడు ప్రజెంట్ అయితే సామలకోట అయితే వెళ్ళబోతున్నా. అక్కడి నుంచి అయితే నాకు ఈవెన్ నైట్ 12కి ట్రైన్ అనమాట. ఇప్పుడైతే ట్రైన్లోకి అయితే వెళ్దాం పదండి. ప్రజెంట్ ఇప్పుడైతే ఇంకా ట్రైన్ అయితే ఇంకా టైం ఉంది స్టార్ట్ అవ్వడానికి. అండ్ ట్రైన్ అయితే కొంచెం నీట్గానే ఉంది. లోన కొంచెం లైట్స్ ఆఫ్ చేసి ఉంది. నేను చూపించడానికి అయితే సరిగ్గా అవ్వలేదు. అండ్ ఈ ట్రైన్ అయితే 1500 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది చల్లపల్లి నుంచి శాలిమార్ వరకు. అండ్ ఇప్పుడు ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వడానికి అయితే చాలా టైం ఉంది, ఇంకా 1/2 అవర్ అయితే ఉంది. అండ్ మనం సామలకోట రీచ్ అవ్వడానికి ఈవినింగ్ 6 అలా అవుతుంది అన్నమాట. అక్కడి నుంచి అయితే నేను వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తాను. అక్కడి నుంచి మళ్ళీ నేను నైట్ 12 అయితే నేను నా ట్రిప్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అప్పుడు మళ్ళీ సెకండ్ వ్లాగ్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడైతే నేను ట్రైన్ స్టార్ట్ అయ్యాక నేనైతే వీడియో స్టార్ట్ చేస్తాను, మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఈ ట్రైన్లో మెయిన్ థింగ్ ఏంటంటే సీసీ కెమెరాస్ అన్నమాట. మన లగేజ్ అన్నీ చాలా సెక్యూరిటీ అయితే ఉంటాయి. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ట్రైన్లో అనౌన్స్మెంట్ కూడా అవుతున్నాయి, స్పీకర్లు కూడా ఉన్నాయి, అనౌన్స్మెంట్ కూడా అవుతున్నాయి అనమాట. ట్రైన్ మన నెక్స్ట్ స్టేషన్ ఏంటి అన్నది అనౌన్స్మెంట్ కూడా ట్రైన్లో అయితే అవుతుంది. సో మీరు కూడా వినండి. ఈ ట్రైన్ ఏంటమ్మమ్మ ఇంత నీట్గా ఉంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో థర్డ్ ఏసీ సెకండ్ ఏసీలా ఉంది. ఏసీ కూడా తక్కువ, మొత్తం నీట్గా ఎంత బాగుందంటే కెమెరాలతో అండ్ అనౌన్స్మెంట్తో చాలా నీట్గా ఉంది ట్రైన్. రాన్ ఇంటీరియర్ అయితే ఇది చూడండి అలా ఉంది. ట్రైన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. పైన క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ప్రజెంట్ ట్రైన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. వర్షం కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది, ట్రైన్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. టైం అయితే ఆన్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి. వర్షం కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. క్లౌడ్స్ చూడండి పైన ఎంత బాగున్నాయో. బాయ్ బాయ్ చర్లపల్లి, మళ్ళీ కలుద్దాం. స్టేషన్ నుంచి బయటకు వచ్చామో లేదో మామూలుగా పడుతుంది. ట్రైన్ అయితే చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాడు. సార్ చూపిస్తాను చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు అన్నది. చూడండి స్టేషన్ నుంచి బయట రాగానే ఎంత స్పీడ్గా పడుతున్నాడు. ఆన్ టైంకి అయితే మనం సామలకోటలో అయితే రీచ్ అయిపోతాం. ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వడం కూడా ఎటువంటి జిల్లాలో స్టార్ట్ అవ్వలేదు, ఎగ్జాక్ట్ టైం అయితే స్టార్ట్ అయింది. అడ్వాన్స్ చేసుకునే సింగ్ కూడా చూడండి అంత నీట్గా ఉంది. అండ్ కెమెరాస్ కూడా ఇచ్చాడు. అండ్ మనం అటు సైడ్ వాక్ చేసుకుంటూ వెళ్ళడానికి కూడా చాలా ప్రీమియం అయితే ఉంటుంది. ట్రైన్ అయితే ఇప్పుడు ఆగింది, కాకపోతే దీనికి అయితే స్టేషన్ లేదు. మేబీ ట్రాక్ ఏమైనా చేంజ్ అవ్వాలనుకుంటా. 1 మినిట్ అవుతుంది ఆఫ్ చేసి, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఒక ట్రైన్ అయితే వెళ్ళింది, ఇంకో ట్రైన్ ఏమన్నా ట్రాక్ చేంజ్ అవ్వాలనుకుంటా, అందుకోసం ఆఫ్ చేసాడేమో. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి ప్రతి ట్యూస్డే అయితే చర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ వీక్లీ వన్స్ అయితే ట్రైన్ ఉంటుంది అనమాట. ట్రైన్ అయితే మొత్తం ఖాళీగానే ఉంది, మొత్తం సీట్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ట్రైన్లోన కాజీపేట జంక్షన్ వచ్చిందని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు, వినండి.
చూడండి ఇక్కడ ఎన్ని ట్రైన్స్ ఉన్నాయో. మేబీ ఇక్కడ ట్రైన్కి సర్వీసింగ్ గట్రా చేయడానికి ప్లేస్ ఉంటుంది. ఇది ఒక గ్యారేజ్. మేబీ కొన్ని ట్రైన్లు కాజీపేట నుంచి స్టార్ట్ అయ్యేవన్నీ ఇక్కడే ఉంటాయి అనుకుంటా. ఇక్కడ పార్కింగ్ చేస్తారు అనుకుంటా ఇవి. అండి కాజీపేట అయితే వచ్చేసాం. ఇప్పటికి మనం 119 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాం. ఇప్పుడైతే మనం కాజీపేట అయితే వచ్చాం అనమాట. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు కాజీపేట జంక్షన్కి అయితే వచ్చాం. మేబీ నేను లాస్ట్ ఇయర్ అయితే నేను ఇక్కడి నుంచి వారణాసి అయితే వెళ్ళాను అనమాట. ఈ రైల్వే స్టేషన్ నుంచి నేను కాశీకి అయితే ట్రైన్ ఎక్కి వెళ్ళాను. టైం అయితే ఎక్కువ లేదు, మ్యాక్సిమం ఒక 2 minutesలో అయితే ట్రైన్ అయితే తీసేస్తాడు ఇక్కడ నుంచి. మనం అయితే మనం లానికి వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే కాజీపేట జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ముద్దల్లో కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలి. మన ట్రైన్ అయితే ఇప్పుడు ఖమ్మం నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికీ 236 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేసాం. ట్రైన్ స్పీడ్ అయితే ఎక్కడ తగ్గట్లేదు, చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాడు. మ్యాక్సిమం మనం ఇదే స్పీడ్లో వెళ్ళామంటే 5 కల్లా కూడా అయితే రీచ్ అయిపోతాం మ్యాక్సిమం. క్లైమేట్ చూడండి, వర్షం పడేటట్టు ఉంది. ఆల్రెడీ చినుకులు అయితే పడుతున్నాయి. ప్రజెంట్ మనం ఇప్పుడైతే ఏలూరు స్టేషన్కి దగ్గరలో అయితే ఉన్నాం. నాకు తెలిసి ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ వస్తాడు అనుకుంటా. ఇప్పుడైతే మనం మెల్లగా ప్లాట్ఫామ్ అయితే ఇచ్చాడు. వెల్కమ్ టు ఏలూరు. ఇప్పటికైతే మనకి 392 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాం. మనకి ఇంకా 140 కిలోమీటర్స్ అయితే ఉంది సామలఘాట్కి. ప్రజెంట్ మనం అయితే ఏలూరులో అయితే ఉన్నాం. ఏలూరులో ప్యాసింజర్స్ అయితే తక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది అయితే ఎక్కారు. మేబీ రాజమండ్రిలో ఎక్కుతారేమో. ఏలూరులో స్టాప్ అయితే ఎక్కువసేపు అవ్వలేదు. బాయ్ బాయ్ ఏలూరు. కోవూరు స్టేషన్కి అయితే స్టాప్ లేదు. మేబీ అటు సైడ్ బ్రిడ్జ్ సైడ్ నుంచి ఏమైనా ట్రైన్ అయితే రావచ్చు. అందుకని ఇక్కడ కోవూరు నుంచి అయితే ట్రైన్ అయితే ఆఫ్ చేశాడు. యాక్చువల్లీ ఇక్కడ అయితే స్టాప్ అయితే లేదు. నిజంగా ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వీక్లీ ఒకసారైనా ఎంత స్పీడ్గా తీసుకొస్తున్నాడంటే. ఇదిగోండి ఫైనల్గా గోదావరి రివర్ ఏదో వచ్చేసాం మనం. యాక్చువల్లీ నేను ఆ బ్రిడ్జ్ అనుకున్నా, కాకపోతే మనం ఈ బ్రిడ్జ్ మీద ఏదో వచ్చాం. అండ్ ఇంక ఈ బ్రిడ్జ్ గురించి చెప్పాలంటే ఇది 1991లో కన్స్ట్రక్షన్ చేశారు. ఓపెన్ చేయడం అయితే 1997లో ఓపెన్ చేశారనమాట ఈ బ్రిడ్జ్ని. ఫైనల్గా మనం అయితే రాజమండ్రిలో అయితే ఎంటర్ అయిపోయాం. ఇంక ఇదైతే మనకి లాస్ట్ స్టేషన్. నెక్స్ట్ స్టేషన్ మనం సామలకోటలో అయితే దిగిపోవాలి. ఫైనల్గా అయితే సామలకోట అయితే వచ్చేసాం. ఆన్ టైంకి అయితే వచ్చేసాం మనం. మేబీ నెక్స్ట్ టైం ఇంకా టైం అయితే ఉంది. మనం ఇక్కడ ఏమైనా డార్మెంటరీ ఏమైనా ఉంటే మనం అప్పటిదాకా స్టే చేయాలి. నేనైతే ఇక్కడతో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.